ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు కనీవిని ఎరుగని రీతిలో ప్రయాగ్రాజ్కి తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి మొదలైన ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు సుమారు 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అయితే మౌని అమావాస్య కారణంగా బుధవారం ఒక్కరోజే 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని ముందుగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. మరోపక్క 1 నుంచి 8 తరగతుల స్థానిక విద్యార్థులకు 28 నుంచి 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టు సైతం బుధవారం సెలవుగా ప్రకటించింది. అయితే అధికారుల అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారు. జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే మహాకుంభమేళ కోసం కోటాను కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. ప్రధానంగా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పండుగ కావడంతో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. ఈ సమయంలో బుధవారం ఒక్కరోజే 12 నుంచి 15 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్లో సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. స్నానఘాట్లకు వెళ్లడానికి దాదాపు 12 కిలోమీటర్లు నడిచే వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో భక్తులకు అధికారులు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుమిగూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. కానీ ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు జరిగిన ఈ తొక్కిసలాటలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోండగా మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.